వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామం BHEL బీమాక్స్ సైబర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ తన సొంత నిధులు 7 లక్షలు వెచ్చించి చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీశైలం, మాజీ కౌన్సిలర్లు నాయకులు దయాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, సాగర్, ప్రేమ్ కుమార్, రవీందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్టార్టింగ్ నుంచి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్ మేము అధిగమిస్తూ వస్తున్నాము. మాకు లోకల్ లీడర్స్ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సలహా తీసుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా మేము అప్లికేషన్ పెట్టుకోవాలా, ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడాలా అని వాళ్ళ సలహా మేరగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అదే ఉద్దేశంతోనే మున్సిపాలిటీ వాళ్ళతో మేము అడగడం జరిగింది. ఓన్లీ మాకు ఇది 82 మీటర్ల దూరంలో రోడ్డు ప్రాబ్లం ఉంది. ఆ బిల్డర్ వదిలేసిపోయాడు. ఇది కంపల్సరీ మీరు వేయాలని మేము అడిగితే మీది గేటెడ్ కమిటీ లోపల మేము చేయకూడదు, గేటెడ్ కమిటీ బయట అయితే మేము చేయడానికి మేము సిద్ధం అనేసి మున్సిపాలిటీ వాళ్ళు బయట వేస్తున్నారు. కానీ లోపల వేయడానికి మా ఉమేష్ అన్న మున్సిపాలిటీ వాళ్ళతో ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళు వేయడం అని చెప్పగానే తమ్మి మీరేం భయపడద్దు, నా సొంత నిధులతో నేను వేస్తానని అన్న ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాట ప్రకారమే ఈరోజు ఈ వర్షంలో ఇలా భూమి పూజ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సంతోషించి ఆయన ఇక్కడికి వచ్చి మనందరి ముందరనే మనం చూస్తుండగానే టెంకాయ కొట్టేసి ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండే కూడా మేము చేయడానికి, మేమే కాదు మా కింది లీడర్లు కూడా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే గారు కూడా చెప్పి పోవడం జరిగింది. ఇంతేకాకుండా అతి త్వరలో కూడా మాకు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తున్నాయన్న, దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో సమస్యలు వచ్చినాయి. ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా మనం ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉందో అప్పుడు మేము కూడా మాకు ఒక ధైర్యం వచ్చింది. అన్న ఏమి చేయకపోయినా మాకు ధైర్యం ఇస్తున్నాడు. ఎవరైనా ఏదన్నా ఎక్కడన్నా ఆపుతే కనుక ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేపిద్దామనే ధైర్యం మాకు వచ్చేసింది. అలానే ఒకసారి 2 సార్లు మాకు ఆగితే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయగానే మాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. జస్ట్ ఒక ఫోన్ కాల్తోనే మా ఎమ్మెల్యే సాబ్ మాకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతి త్వరలో మాకు మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఎమ్మెల్యే గారిని పిలవడం జరుగుతుంది. ఆయన చేతుల మీదనే మిషన్ భగీరథ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలానే ఈ రోడ్డు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తాం. వాళ్ళ చేతుల మీదనే ఈ గేటు కూడా ఓపెన్ చేస్తామని మేము సభాముఖంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. కార్యక్రమం ముఖ్య అతిథిగా మన పటాంజలి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు వచ్చిపోవడం జరిగింది. తెల్లాపూర్ డివిజన్ 263 డివిజన్ ఇది. గతంలో మున్సిపాల్ ఉండే ఆ మున్సిపాలిటీలో మేము తీర్మానం చేసిన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరం కలిసి కోఆప్షన్ మెంబర్లు తీర్మానం చేసిన మీ రోడ్డుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దురదృష్టవశాత్తు కావాల్సుకొని కమిషనర్ వచ్చి అయ్యా అక్కడ ఈ రోడ్ ఇవ్వడం జరగదు ఈ గేటెడ్ కమిటీకి అంటే, సార్ మేము కమిట్మెంట్ ఇచ్చినాము అంటే మీరు చాలా ఇస్తారండి, మేము ఇయ్యమాట ఇయ్యం కాబట్టి మీరు ఏమన్నా ఏం చేసుకోండి మా ఉద్యోగం మూడు కొట్టుకోవాలన్నాడు. అప్పుడు ఎట్లా పాసిబుల్ అయితే ఇప్పుడు ఎట్లా కాస్తారంటే కూడా ఆయన వినలేడు. అజయ్ కుమార్ కమిషనర్ ఉన్నప్పుడు సరే అని చెప్పి మళ్ళీ కాళీవాస్ అందరూ వచ్చారు. ప్రెసిడెంట్ గారు కానీ, మాజీ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, జనరల్ సెక్రటరీ, ఇక్కడ ఉన్న యాక్టివ్ మెంబర్స్ మల్లేష్ కానీ, సూర్య గారు అని, గోవర్ధన్ గారు, అందరూ పేరు పేరున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అప్పుడే మాట్లాడినాక మున్సిపల్ వేసినా వేయకపోయినా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వేయరు. వాళ్ళు అడిగితే మేము వేయమని చెప్పారు. సరే అన్న మరి ఏం చేస్తామంటే నేను ఒకటే చెప్పిన, మీరు అధైర్యపడద్దు, ఆ రోడ్ వేయడానికి నేనే వేస్తా అని చెప్పి ఆ రోడ్ వేస్తా, సీసీ రోడ్ వేస్తామని చెప్పడం జరిగింది. అప్పటికి ఈరోజు నిన్న ఎమ్మెల్యే గారి చెప్పి ఒక మాట చెప్పగానే సరే వస్తాం పొద్దున సాయంత్రం పెట్టని పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవేందర్ యాదవ్ గారు, టెలికాన్ బోర్డు మెంబర్ దయాకర్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, మా పెద్దలు నా తండ్రి సమానంలో రవీందర్ రెడ్డి గారు, మాజీ వార్డు మెంబర్ రాజు గారు, కుమార్ మల్లేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, శ్రీశైలం గారు, యశ్వంత్ రెడ్డి గారు, యోగేశ్వర్లు, కొల్లూరు వెంకటరామరెడ్డి గారు, మాజీ సర్పంచ్ యాదన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, కళ్యాణ్ మోహన్ గారు, ఇంద్రారెడ్డి గారు, సాగర్ గారు, నా బాల్య స్నేహితుడు, వారి కృషి కూడా ఎంతో ఉంది. నేను ఒక మాట చెప్పగానే
నువ్వు మంచి పని చేస్తున్నావు ఉమేష్, తప్పకుండా అది తొందరగా పెట్టుకో. నువ్వు కాలనీ వాళ్ళకి ఏ టైం అయితే ఇచ్చినావో ఆ టైం ప్రకారం ఈ రోడే అని చెప్పి సాగర్ గారు చెప్పడం జరిగింది. అందుకే వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.